క్వశ్చన్ అండి, ఎంఐఎంది అవకాశవాదమా రాజకీయమా? ఎంతసేపు అధికారంలో ఉన్న పార్టీతోనే ఫ్రెండ్షిప్, అధికారం పోగానే కటీఫ్ చెప్పి పవర్లోకి వచ్చిన పార్టీతో దోస్తీ. ఇక్కడ కేవలం ఎంఐఎంనే తప్పుబట్టాలా, లేక ఎంఐఎంతో ఫ్రెండ్షిప్ చేస్తున్న అధికార పార్టీలది కూడా అవకాశవాదం అనాలా? ఎన్నికల ముందు ఎంఐఎంతో కుస్తీ పడిన పార్టీలే అధికారంలోకి రాగానే దోస్తీకి పిలుస్తున్నాయి. ఈ వైస్ వర్సాలో ఎవరు రాంగ్, ఎవరు రైట్? और रेवंत रेड्डी साहब, आप पूरे आराम से 5 साल काम करिए, एमआईएम पार्टी आपके साथ खड़े रहेंगी। గాలివాలుగా గాలిపటం, పార్టీలు ఎన్నున్నా అధికార పార్టీనే ముద్దు. నాడు బీఆర్ఎస్ తో, నేడు కాంగ్రెస్ తో దోస్తు మారాడంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. రాజకీయాలను అవసరమే నడిపిస్తూ ఉంటుందేమో. ఇక్కడ అందరికీ అధికారం అవసరం. అధికారం లేకపోతే అవకాశం సృష్టించుకొని మరీ అధికార పార్టీతో స్నేహంగా ఉండడమే కొందరికి తెలుసు. ఇందుకో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది పతంగి పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో విడదీయలేనంత స్నేహం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ తో స్నేహం. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీతో స్నేహం. ఇందులో కామన్ పాయింట్ ఒకటే, ఆ స్నేహాలన్నీ అధికారంలో ఉన్న పార్టీతోనే. ఎన్నికల ముందు కుస్తీ పడతారు, ఎన్నికలయ్యాక అదే పార్టీతో దోస్తీ కడతారు. ఇది ఎంఐఎం తీరు. బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య బాండింగ్ చాలా గొప్పది, గట్టిది అని చెప్పుకుంటారు. ఎంతైనా 10 ఏళ్ల పాటు కలిసున్నారు కదా. కానీ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నేతల్ని విపరీతంగా విమర్శించిన చరిత్ర ఎంఐఎంకు ఉంది. 2014 తర్వాత ఈ తిట్ల దండకాలన్నీ పక్కకు పెట్టేసి దోస్త్ మేరా దోస్త్ అంటూ పాడుకుంటూ వెళ్లిపోయారు. అధికారం మారగానే బీఆర్ఎస్ తో ఆ 10 ఏళ్ల స్నేహం కూడా హుష్కాకి. ఇప్పుడు కొత్త దోస్తుతో దోస్త్ మేరా దోస్త్ అని పాడుకుంటున్నారు ఓవైసీ బ్రదర్స్. ఇందులో ఒక్క ఎంఐఎంనే తప్పుపట్టాల్సిన పని లేదు. ఒకప్పుడు బీఆర్ఎస్ తో ఎంఐఎం ఫ్రెండ్షిప్ ని విమర్శించిన కాంగ్రెసే ఇప్పుడు గాలిపటాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిని ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు అదే ఎంఐఎం పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తానంటున్నారు. ఈ ఒక్క మాటతో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఫ్రెండ్షిప్ కన్ఫర్మ్ అయిపోయింది. లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. తమ కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఆదేశించారంటూ చెప్పుకొచ్చారు ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్కి ఇప్పుడు దాకా టికెట్ డిక్లేర్ కాలేదు. సో నా పర్సనల్ ఫీలింగ్ ఉన్నది అంటే ఏదో అండర్స్టాండింగ్ అవుతుంది కాబట్టి ఫిరోజ్ ఖాన్కి ఇస్తలేరు. హైకమాండ్ ఏం చేస్తే అది చేస్తా. నేను ఒక డిసిప్లిన్డ్ వర్కర్ అండ్ ఎప్పుడు నేను ఆనెస్ట్గా మాట్లాడే ఒక వ్యక్తి. డిప్లొమసీ నాకు రాదు, ఒక యోద్ధాలాగా ఉన్నా. ఎల్ఓసి మీద ఎట్లా సోల్జర్ ఉంటాడు అట్లనే నేను ఉన్నా. హైకమాండ్ రేవంత్ రెడ్డి నా కెప్టెన్, నా కమాండర్. ఆయన ఏం చెప్తే అది చేస్తా. కొట్లాడతా, వద్దు కూసుంటా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఎంఐఎంతో దోస్తీ వైపే పడింది. ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రో కారిడార్ కు శంకుస్థాపన చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఒకటంటే అసదుద్దీన్ 2 మాటలన్నారు. విమర్శల్లో కాదు, ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడంలో. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంని ఓడించాలని తెగ ప్రయత్నించాం, కానీ తమ వల్ల కాలేదని స్వయంగా రేవంత్ రెడ్డి అనేశారు. అంటే పాత బస్తీలో ఎంఐఎంకు తిరుగులేదని చెబుతూనే తాము పోటీ ఇవ్వలేమని కూడా చెప్పుకున్నారు. ఆనాడే అర్థమైంది అందరికీ, కాంగ్రెస్ ఎంఐఎం మధ్య దోస్తీ కన్ఫర్మ్ అని. ఇంతలా పొగిడిన తర్వాత అసదుద్దీన్ కామ్గా ఉంటారా? 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా పరిపాలన చేసుకోండి, వెనక మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. అసదుద్దీన్ నుంచి ఈ మాటలు వచ్చే సమయంలో రాష్ట్రంలో ఓ టాపిక్ చాలా తీవ్రంగా నడుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నేతలు తెగ కమెంట్స్ చేస్తున్న రోజులవి. ఇప్పటికీ అలాంటివి వినిపిస్తున్నా అప్పట్లో ఇది మరింత సీరియస్ మ్యాటర్. సరిగ్గా అలాంటి సమయంలో 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ వెనకుంటామంటూ అసదుద్దీన్ మాట్లాడిన మాటలు 2 పార్టీల మధ్య స్నేహం చిగురించిందనడానికి ఓ ఉదాహరణగా నిలిచాయి. असदुद्दीन ओवैसी साहब, अकबर साहब, उनके एमएलए सब जीत के आ रहे बार बार. कोई भी जितना भी कोशिश करो, मैं भी कोशिश किया हराने के लिए, मगर नहीं हो सका. वो चुनाव के समय पर कोशिश किए, मगर चुनाव खत्म होते ही मैं सोचा भाई हैदराबाद शहर को
दूसरी एक लेवल पे डेवलप करना है तो जो इलेक्टेड रिप्रेजेंटेटिव्स और एमआईएम को साथ में लेकर चलने के लिए इसीलिए अकबरुद्दीन ओवैसी जी को मेरे साथ में मैं लंदन थेम रिवर को देखने के लिए साथ में गए, क्योंकि मेरे से ज़्यादा जानकारी उनको है। సీఎంగా ఛార్జ్ తీసుకోగానే గ్రేటర్ పై చేపట్టిన రివ్యూ మీటింగ్ లో అక్బరుద్దీన్ ని పక్కనే కూర్చోబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. అక్బరుద్దీన్ నే ప్రొటెం స్పీకర్ గాను చేశారు. ఆ తర్వాత మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్లానింగ్ లో భాగంగా లండన్ వెళ్లారు సీఎం రేవంత్. అక్కడికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ని కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత రాయదుర్గం నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన మెట్రో రైల్ రూట్ ని మార్చి పాత బస్తీ మీదుగా వెళ్లేలా కొత్త ప్లాన్ కు ఆమోదం తెలిపారు. ఇవన్నీ ఎంఐఎంతో స్నేహం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగానే చూస్తూ వచ్చారు రాజకీయ విశ్లేషకులు. మైనారిటీ ఓటర్లు కనీసం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు. ఆల్రెడీ ముస్లిం సమాజంలోని ఓ వర్గం కాంగ్రెస్ వైపు వచ్చేసింది. మిగిలిన వాళ్లు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు రావాలంటే ఖచ్చితంగా ఓవైసీ సపోర్ట్ అవసరం. దేశవ్యాప్తంగానూ ఎంఐఎంతో స్నేహం కాంగ్రెస్ కి అవసరమనే చెప్పాలి. సరే, కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం అవసరం ఉందనుకుందాం. మరి ఎంఐఎం పార్టీకి కూడా కాంగ్రెస్ అవసరం ఉందా? ఎందుకని బీఆర్ఎస్ తో ఉన్న 10 ఏళ్ల స్నేహాన్ని వదులుకోవాలనుకుంటోంది? ఓవైసీ బ్రదర్స్ వ్యూహంపై తెగ డిస్కషన్ జరుగుతోంది ముస్లిం వర్గాల్లో. నిజానికి కాంగ్రెస్ తో దోస్తీ వెనక పెద్ద ప్లానే ఉందంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ మరింత బలపడుతోందన్న అభిప్రాయంలో ఉన్నారు మైనారిటీలు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లోకి వెళుతుందని అనుకున్నా. అలాంటిదేం జరగడం లేదు. సో దేశవ్యాప్తంగా బీజేపీకున్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని భావిస్తున్నారు. సో ఓవైసీ బ్రదర్స్ చెప్పే మాటలు ఎలా ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ వైపే టర్న్ అవుతున్నారు ముస్లిం ఓటర్లు. దీంతో తాము కూడా బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ వెనకే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ముస్లిం వర్గాల్లో నమ్మకం కలిగించేలా ఇలా స్నేహంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. మరి ఇన్నాళ్లు బీఆర్ఎస్ తో చేసిన స్నేహం మాటేంటని అడిగితే మాత్రం ఎంఐఎం నుంచి నో ఆన్సర్. కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇవాల్టి వరకు బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది కాబట్టి 3 పార్టీలు ఒక్కటేనంటూ కామెంట్ చేస్తోంది. దారుసాలం నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే గతంలో కాంగ్రెస్ పార్టీ, నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ పాటించింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీకి దాసోహమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీ కొమ్ము కాస్తూ ఉంది. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడం కోసం పాతపట్నంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే. 3 పార్టీలు మరి ఒకే తాను ముక్కలే. ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ పొత్తును మతతత్వ రాజకీయాలు అంటారా? మరేమంటారో సమాధానం చెప్పాలన్నారు ఎంపీ అరవింద్ ధర్మపురి. ఇది పొలిటికల్ పొత్తే తప్ప మైనారిటీలకు జరిగే లాభమే లేదన్నారు. ఫిరోజ్ ఖాన్ లాంటి బలమైన నేతున్నప్పుడు హైదరాబాద్ సెగ్మెంట్ లో ఎంఐఎంతో పొత్తు ఎందుకని కూడా ప్రశ్నించారు అరవింద్ ధర్మపురి. ఎవరు పోలరైజేషన్ చేస్తారు, ఎవరు మతతత్వ రాజకీయాలు చేస్తారు? ఎందుకే మీకు ఫిరోజ్ ఖాన్ లాంటి కార్యకర్త ఉన్నప్పుడు, అంత బలమైన కార్యకర్త ఉన్నప్పుడు ఎందుకు ఇయ్యారు మీరు టికెట్? ఉన్నాడు కదా, ఆయనే చెప్తున్నాడు కదా, నేను కూడా చెప్తున్నా కదా, ఒక కాంగ్రెస్ దిగ్గజం కొడుకుగా నేనే చెప్తున్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఇవాళ పతనానికి చేరింది దేశంలో అంటే ఇటువంటి పనికిమాల రాజకీయాలు చేసే చేరింది. ఫలానా పార్టీతోనే వెళ్లాలనే రూల్స్ ఎంఐఎం పార్టీకి లేవని కవర్ చేస్తోంది కాంగ్రెస్. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా వివిధ పార్టీలతో ఎంఐఎం నడుస్తుందని, అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తోందని చెప్పుకొచ్చింది. ఎంఐఎం కు మాకు అఫీషియల్ గా ఎక్కడైనా పొత్తు ఉన్నదా? ఎక్కడ మేము అండర్స్టాండింగ్ చేసుకున్నామా? ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఎంఐఎం వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళు అన్ని పార్టీలతో కూడా పనిచేసిన సందర్భాలు మీకు మాకు అందరికి తెలిసిన విషయమే. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మద్దతు తెలపడం చేస్తుంటారు తప్ప వాళ్ళు స్టాండర్డ్గా ఒక పార్టీతో అంటూ ఎక్కడ కూడా లేదు. ఎంఐఎం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండొచ్చు. ఇది వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకు ఉంటాడు, మా క్యాండిడేట్ మాకు ఉంటాడు, వాళ్ళకి లేని క్యాండిడేట్ ఉన్న జాలలో మాకు చేయొచ్చు. దాంట్లో తప్పేముంది? గతంలో కూడా చాలా సందర్భాలు చేసిరు. అఫీషియల్గా అయితే మాకు ఎలాంటి పొత్తులేదు. ఏదేమైనా ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంబీటీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోబోతోంది ఎంఐఎం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి అభ్యర్థిని నిలబెడితే ఎంఐఎంపై ముప్పేట దాడి చేసినట్టే. అందుకే ఎంఐఎం కూడా కాంగ్రెస్ తో స్నేహాన్నే కోరుకుంటోందని చెబుతున్నారు. అల్టిమేట్ గా ఎంఐఎం పార్టీకి కావాల్సింది ఒక్కటే, అధికారంలో ఉన్న పార్టీతో స్నేహం. అదొక్కటే అజెండా.